హలో ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాము పాండిచ్చేరిలో ఉన్న రాక్ బీచ్ దగ్గరికి. ఇటు చూసుకుంటే వెనకాల రాక్ బీచ్ అనమాట. ఆపోజిట్లో వచ్చేసి భారతీ గార్డెన్. రండి ఫస్ట్ భారతీ గార్డెన్లోకి వెళ్దాము. అక్కడ చాలామంది వాకింగ్ ఎక్సర్సైజ్ గట్రా చేసుకుంటున్నారు. కమాన్, లెట్స్ సీ. ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడే స్పెండ్ చేయడానికి సోలో ట్రిప్ ప్లాన్ చేశాను పాండిచ్చేరికి. ఉదయాన్నే 5:30కి అయితే చేరుకున్నాను. దిగగానే నేను నేరుగా మన బీచ్ దగ్గర ఉన్న ఒక రూమ్ తీసుకొని అక్కడ లగేజ్ వేసేసి ఫ్రెష్ అప్ అయి నడుచుకుంటూ మన రాక్ బీచ్ సైడ్ అయితే వచ్చేసాను. ఎదురుగా భారతీ పార్క్ అని ఉంది. కమాన్, దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో ఈ పార్క్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అటు ఇటు కాంక్రీట్ బెంచెస్ ఉన్నాయి. మధ్యలో ఒక వైట్ కలర్ మాన్యుమెంట్ కనపడుతుంది. దానికి ఏదో హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉందంట. రండి ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు ఎదురుగా ఒక కట్టడం కనపడుతుంది కదా, దాన్నే పార్క్ మాన్యుమెంట్ లేదా ఆయి మండపం అని అంటారు. దాని వెనక ఉన్న హిస్టారికల్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం రండి. నెపోలియన్ III అనే ఒక ఫ్రెంచ్ రాజు పరిపాలనలో ఈ మాన్యుమెంట్ అయితే కట్టారు. అప్పటి ఫ్రెంచ్ పరిపాలనలో నీటి కొరత ఏర్పడిందంట. అప్పుడు ఆయి అనే ఒక ఆవిడ తన ఇంటి స్థలాన్ని రిజర్వాయర్ కట్టడానికి కేటాయించిందంట. ఆమె ఇంటిని పడగొట్టేసి అక్కడ ఈ రిజర్వాయర్ కట్టించారంట. ఆమె త్యాగానికి చిహ్నంగా ఆమె శిలాఫలకం, ఆమె యొక్క శిల్పాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఆమెకు ఒక మంటపం అనేది కట్టించారనమాట. అదే ఈ ఆయి మండపం, పార్క్ మాన్యుమెంట్. ఫ్రెండ్స్, నా వెనుకున్న విచిత్రమైన చెట్టును చూడండి. ఇది చూడడానికి ఒక టెంకాయ చెట్టు, తాటి చెట్టు లాగుంది. పైనుంచి కిందికి వేర్లు వచ్చాయి. ఆ వేర్లకు మళ్ళా వేర్లు వచ్చాయి. ఈ వేర్లన్నీ మొత్తం భూమిలోకి వెళ్ళిపోయాయి. చూడండి, చాలా విచిత్రంగా ఉంది. ఈ చెట్టు ఎవరికైనా ఏంటో తెలిస్తే అని కామెంట్ చేయండి. ఈ చెట్టు వేర్ల మీద ముళ్ళులు కూడా ఉన్నాయి. వేర్ల మీద. ఈ చెట్టు ఏంటో తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సమయం 7 గంటలు కావస్తుంది ఉదయం. రండి సరదాగా అలా పార్క్లో నడుచుకుంటూ వెళ్తూ పాండిచ్చేరి యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుందాం. పాండిచ్చేరి ఈ పేరు వింటేనే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది కదూ. ప్రశాంతమైన సముద్ర తీరం, రంగురంగుల ఫ్రెంచ్ శైలి భవనాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడే ఆశ్రమాలు, ఇవన్నీ కలిస్తేనే పాండిచ్చేరి. మరి ఈ అందమైన ప్రదేశానికి ఆ పేరు ఎలా వచ్చిందో, దీని వెనుక ఉన్న చారిత్ర నేపథ్యం ఏంటో తెలుసుకుందామా రండి. అయితే పాండిచ్చేరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది మాత్రం యూరోపియన్లు రాక. 17వ శతాబ్దంలో డచ్ వారు, ఆ తర్వాత ఫ్రెంచ్ వారు ఇక్కడ వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. సుదీర్ఘకాలం పాటు ఫ్రెంచ్ వారి పాలనలో ఉండటం వల్ల ఈ ప్రాంతం వారి సంస్కృతిని, నిర్మాణ శైలిని తలలో నింపుకుంది. అందుకే ఇప్పటికీ పాండిచ్చేరిలో ఫ్రెంచ్ వారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ ప్రదేశానికి పాండిచ్చేరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి. ఈ పేరు వెనుక 2 ప్రధాన వాదనలు వినిపిస్తాయి. ఒక వాదన ప్రకారం పాండి అంటే తమిళంలో పాత అని, చేరి అంటే గ్రామం అనే అర్థం. అంటే పాత గ్రామం అని ఈ పేరుకు అర్థం కావచ్చు. ఒకప్పుడు ఇక్కడ ఒక పురాతన గ్రామం ఉండేదని, దానివల్లనే ఈ పేరు వచ్చిందని కొందరు చారిత్రకారులు భావిస్తారు. మరో వాదన ప్రకారం ఈ పేరు పోతుచ్చేరి అనే పదం నుండి వచ్చింది. పోతు అంటే తమిళంలో నంది అని అర్థం. ఒకప్పుడు ఇక్కడ నంది విగ్రహం ఉన్న ఒక ముఖ్యమైన శివాలయం ఉండేదని, దానివల్ల ఈ ప్రాంతానికి పోతుచ్చేరి అని పేరు వచ్చిందని, కాలక్రమేణా అది పాండిచ్చేరిగా మారిందని కొందరు చెబుతారు. ఫ్రెండ్స్, రండి ఇప్పుడు ఫ్రెంచ్ పాలన గురించి తెలుసుకుందాం. పాండిచ్చేరి చరిత్రలో ఫ్రెంచ్ పాలన ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పుకోవచ్చు. 1674లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ ఒక వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడంతో వారి ప్రభావం మొదలైంది. ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే ఒక తెలివైన పరిపాలకుడి నాయకత్వంలో పాండిచ్చేరి ఒక చిన్న మత్స్యకార గ్రామం నుండి ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. అయితే 18వ శతాబ్దం మధ్యలో భారతదేశంలో ఆధిపత్యం కోసం ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు భారతదేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన తర్వాత కూడా పాండిచ్చేరి ఫ్రెంచ్ వారి ఆధీనంలోనే కొనసాగింది. అయితే వారి రాజకీయ ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ కాలంలో పాండిచ్చేరి ఒక ప్రకాశవంతమైన ఫ్రెంచ్ కాలనీగా మారింది. ఫ్రెంచ్ పాలకులు పాండిచ్చేరిని ఒక చక్కటి నగరంగా తీర్చిదిద్దారు. విశాలమైన వీధులతో ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం, అందమైన భవనాలు వారి పరిపాలనా దక్షతకు నిదర్శనం. ఫ్రెండ్స్, ఉయ్యాల కనపడితే నాకు వెంటనే బాల్యం గుర్తొచ్చేస్తుంది. మీకు కూడా బాల్యం గుర్తొచ్చేస్తుందని అనుకుంటాను. పదండి ఊగేద్దాం.
ఫ్రెండ్స్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన పాండిచేరి కొంతకాలం ఫ్రెంచ్ పాలనలోనే ఉంది. సుదీర్ఘ చర్చల తర్వాత 1954లో పాండిచేరి మరియు ఇతర ఫ్రెంచ్ కాలనీలు కరైకల్, మాహే, యానాం, చంద్రనాగోర్ భారత యూనియన్లో విలీనం చేయబడ్డాయి. ఫ్రెంచ్ పాలన పాండిచేరి యొక్క ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసిందని చెప్పుకోవచ్చు. వారి భాష, సంస్కృతి, ఆహారం మరియు ముఖ్యంగా వారి నిర్మాణ శైలి ఇప్పటికీ ఈ నగరంలో కనిపిస్తుంది. అందుకే పాండిచేరి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. హాయ్ ఫ్రెండ్స్, అలా నడుచుకుంటూ మన భారతి గార్డెన్ ఎదురుగా ఉన్న రాక్ బీచ్ దగ్గరికి వచ్చేసాను. రాక్ బీచ్లో ఒక రాక్ మీద అయితే కూర్చొని ఉన్నాను. మీరు చూసుకోవచ్చు, వెనకాల అలలు పోటెత్తుతున్నాయి. సమయం 7:20 కావస్తుంది. ఫ్రెండ్స్, మనమున్న ఈ బీచ్ని రాక్ బీచ్ లేదా ప్రామినేట్ బీచ్ అని కూడా అంటారు. ఈ బీచ్ని ఆనుకొని ఉన్న ఫ్రెంచ్ భవనాలు చూడడానికి చాలా బాగుంటాయి. చాలామంది సందర్శకులు ఈ భవనాలను చూడడానికి వస్తూ ఉంటారు. ఉదయం, సాయంత్రం పూర్తిగా సందర్శకులతో నిండి ఉంటుంది. సన్ రైజ్ అండ్ సన్సెట్ చూస్తూ విశ్రాంతి తీసుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. వెనకలైతే చూసుకోవచ్చు గాంధీ మెమోరియల్, రాక్ బీచ్, పాండిచేరి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మహాత్మా గాంధీ విగ్రహము. ఈ ప్లేస్ని గాంధీ మెమోరియల్ అని అంటారు. ఇసుక లేకపోవడం ఈ బీచ్ యొక్క ప్రత్యేకత. అలలు రాళ్లను తాకుతూ చేసే శబ్దం, చల్లని సముద్రపు గాలి మనసుకు ఎంతో హాయిని కలిగిస్తాయి. ఉదయం వేళల్లో సూర్యోదయాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభవం. అలాగే సాయంత్రం వేళల్లో రంగులు మారుతూ ఉండే ఆకాశాన్ని చూస్తూ నడవడం ఒక మధురమైన జ్ఞాపకం. ఫ్రెండ్స్, ఈ కట్టడాన్ని చూడండి. దీన్నే లైట్ హౌస్ అంటారు. మన పాండిచేరి ప్రామినేట్ బీచ్లో ఉంది. ఈ లైట్ హౌస్ పైన ఉన్న లాంతరు నుంచి వచ్చే కిరణాలు, కాంతి కిరణాలు మన నావికులకు ఒక సిగ్నల్ లాగా పనిచేస్తాయి. ఎవరైతే సముద్రంలో కొన్ని కిలోమీటర్లలో నావికులు ఎవరైతే ఉంటారో వాళ్లకు తీరం ఇటు సైడ్ ఉందని సూచిస్తాయి అన్నమాట ఈ లైట్ హౌస్. ఉదయం ఇలా రాక్ బీచ్లో నడుస్తుంటే చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంది నాకు. ప్రామినేట్ బీచ్ పక్కన ఉన్న ఫ్రెంచ్ స్టైల్లో ఉన్న బిల్డింగ్స్ని చూస్తే మనం ఏదో ఒక వేరే దేశంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఫ్రెంచ్ స్టైల్ ఆర్కిటెక్చర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చి కాంపౌండ్ వాల్ చాలా ఎత్తుగా ఉంటుంది. ఒక 7 అడుగులు 8 అడుగులు ఉంటుంది. దాన్ని బాగా డెకరేట్ చేసి ఉంటారనమాట. ఆ తర్వాత లోపల గార్డెన్ ఏరియా, ఖచ్చితంగా గార్డెన్ ఏరియా అయితే ఉంటుంది. చెట్లు ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్న ఈ ఫ్రెంచ్ బిల్డింగ్స్ కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. కొన్ని బిల్డింగ్స్లో వచ్చేసి రెస్టారెంట్స్ నిర్వహిస్తున్నారు, కొన్ని బిల్డింగ్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్కిటెక్చర్, ముఖ్యంగా బాల్కనీస్ అన్నమాట. ప్రతి బిల్డింగ్కి బాల్కనీ అనేది తప్పనిసరిగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి బాల్కనీస్ ఏ విధంగా ఉన్నాయో. సో ఈ బాల్కనీస్లోంచి మనకు సీ వ్యూ అనేది చాలా బాగా కనపడుతుంది. చూడండి వెనకాల ఆరో కేఫ్ అంటారు, జూకా ఆరో కేఫ్. ఫ్రెండ్స్, ఈ చెట్టు చూడండి, ఫస్ట్ టైం ఇక్కడ పాండిచేరిలో చూస్తున్నాను. ఈ బీచ్ అంతా మొత్తం ఇవే చెట్లు నాటారు. ఆకులు చూస్తే విస్తరాకుల్లాగా ఉన్నాయి, కాయలు చూస్తే ద్రాక్ష పండ్లలాగా ఉన్నాయి, గుత్తులు వేలాడుతున్నాయి. ఇలాంటి చెట్లే మొత్తం బీచ్ అంతా వేశారనమాట. మంచి నీడనైతే ఇస్తున్నాయి. చాలా ఎత్తుకైతే పెరగటం లేదు, ఒక 8 అడుగులు ఎత్తుకు పెరుగుతున్నాయి. అయితే లుక్ మాత్రం చాలా బాగుంది. చూడండి అవే చెట్లు ఉన్నాయి. సో ఇది అన్నమాట అందమైన బాల్కనీలు. ఆ బాల్కనీలను పట్టుకొని పెరుగుతున్న కొన్ని మొక్క తీగలు, పొడవాటి తలుపులు, పొడవాటి కిటికీలు మనల్ని ఆకర్షిస్తాయి. ఫ్రెండ్స్, పాండిచేరిలోని వైట్ టౌన్ యొక్క అందమైన వీధుల్లో ఒక ఆహ్లాదకరమైన ప్రయాణానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ ఫ్రెంచ్ శైలి యొక్క మనోహరమైన స్పర్శ ప్రతి మూలలోనూ కనిపిస్తుంది. ఇప్పుడు మన పాండిచేరి యూనియన్ టెరిటరీ కాబట్టి ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ పాలన ఉంటుంది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి కైలాసనాథన్ అన్నమాట. ఈ పాండిచేరికి గొప్ప చరిత్ర ఉందని చెప్పచ్చు. ఇది కేవలం ఒక చిన్న ఫ్రెంచ్ కాలనీ మాత్రమే కాదు, అనేక మంది గొప్ప వ్యక్తులకు నిలయం. ముఖ్యంగా ఇక్కడ శ్రీ అరవిందులు కొంతకాలం నివసించారు. ఆయన ఒక గొప్ప తత్వవేత్త మరియు యోగి. ఆయన స్థాపించిన శ్రీ అరవింద ఆశ్రమం ప్రపంచవ్యాప్తంగా చాలామందికి స్ఫూర్తినిచ్చింది. ఈ ఆశ్రమంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఉంటుంది.
చాలామంది ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తారు మరియు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. ఫ్రెండ్స్, ఈ ప్రామినెంట్ బీచ్లో చాలా ఫ్రెండ్లీ డాగ్స్ ఉన్నాయి. దానికి అవి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఇసుకలో గుంతలు లోడుకొని దేని గుంతలు అవి కూర్చొని ఉన్నాయన్నమాట, ఒక క్రమశిక్షణగా. చూడండి, అన్నీ లైన్గా కూర్చోన్నాయి. ఇవి చేసుకున్న గుంతలు చూడండి, ఒక లైన్లో ఉన్నాయి. పిలిస్తే మాత్రం వెంటనే వచ్చేస్తున్నాయి. చాలా ఫ్రెండ్లీ డాగ్స్ ఇవి. అదే ఇంకొక కుక్క వచ్చేసింది, ఇక్కడ ఇంకొక కుక్క వచ్చేసింది. వావ్, చూడండి, నేను వచ్చి ఒక 5 నిమిషాలు కూడా కాలేదు, నేను పిలుస్తూనే నా వెంటనే వచ్చేస్తున్నాయి. ఎటు వెళ్తే అటే వచ్చేస్తున్నాయి. అందుకే ఇవి నమ్మకమైన జంతువులు అని అన్నారు కుక్కల్ని, విశ్వాసమైన జంతువులు. చూడండి ఏ విధంగా ఒకదాని వెనకాల ఒకటి నా వెనకమ్మడి వచ్చేస్తున్నాయో. ఇది మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫ్రెండ్స్, ఈ కుక్కగారిని చూడండి, పిలవగానే వచ్చి నా పక్కన అరుగు మీద కూర్చునింది. సో చాలా అఫెక్షనేట్గా ఎంత బాగా కూర్చునిందో చూడండి. నాకైతే చాలా సంతోషం వేసింది. ఈ కుక్కలతో ఈ బీచ్లో ఈ ఉదయం స్పెండ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. ఫ్రెండ్స్, ఇక్కడ కుక్కలు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఒకసారి పిలుస్తానే వచ్చేసాయి చూడండి. ఇక్కడ చూడండి ఇంకొక కుక్క. చూడండి, కుక్కలకు పేర్లు కూడా పెట్టేశాను. ఈ కుక్క పేరు జానీ, ఇది టిమ్మీ. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా 2 కుక్కలు ఉన్నాయి. ఇది వచ్చి బ్రౌనీ, ఇది వచ్చి స్వీటీ. చూడు, బ్రౌనీ, స్వీటీ, జామీ, టిమ్మీ అందరు ఇక్కడే ఉన్నారు. చాలా క్యూట్ ఉన్నాయి కదా కుక్కలు. రాళ్ళ మధ్యలో పెరుగుతున్న ఈ మొక్క చూడండి, ఆకులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సేమ్ ఇలాంటి మొక్క నేను ఇంత ముందుగా చెన్నై బీచ్లో కూడా చూశాను. చాలా బాగుంది కదా మొక్క. ఫ్రెండ్స్, నా వెనకాల చూసుకోవచ్చు చీఫ్ సెక్రటేరియట్ గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి. ఈ బిల్డింగ్ వచ్చేసి జస్ట్ ఆపోజిట్ రాక్ బీచ్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసాను పాండిచ్చేరిలో ఉన్న వైట్ టౌన్ని. దీన్నే ఫ్రెంచ్ టౌన్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి ఇండ్లు ఏ విధంగా ఉన్నాయో, ఫారిన్లో ఉన్నట్టు ఉన్నాయి కదా. వీధులు చూడండి చాలా క్లీన్గా ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే వాతావరణము. సో అసలు ఈ ఫ్రెంచ్ టౌన్ ఎలా ఏర్పడింది దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఒక 300 సంవత్సరాల క్రితం, అంటే 1674 సంవత్సరంలో ఫ్రెంచ్ దేశస్తులు మన భారతదేశంలో అయితే అడుగుపెట్టారు వ్యాపారం చేయడానికి. ఏ వ్యాపారం అంటే స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు, టెక్స్టైల్స్, వీటి కోసం ఈ వ్యాపారం కోసం అయితే అడుగుపెట్టారు, అయితే వచ్చారు. ఇక్కడ ఫస్ట్ ట్రేడింగ్ పోస్ట్ని అయితే ఇక్కడ స్థాపించారనమాట. సో తర్వాత ఈ ఇంగ్లీష్, డచ్ వాళ్ళ ప్రెషర్కు తట్టుకోలేక ఈ ఫ్రెంచ్ వాళ్ళు అయితే ఇక్కడ నుంచి పరాయణం చిత్తగించారు. కానీ వీళ్ళ ఆర్కిటెక్చర్ అయితే ఆ విధంగానే మిగిలిపోయింది. మీరు చూసుకోవచ్చు, బాల్కనీస్, ఫెకేట్స్ అంటారు, షట్టర్ విండోస్, ఇవి ఈ ఆర్కిటెక్చర్ అయితే ఇక్కడ బాగా కనపడుతూ ఉంటుంది. సో దీన్నే ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ అని అంటారు. చూడండి, మామూలుగా మనం ఇల్లు ఎలా కట్టుకుంటాం, ఫస్ట్ ఒక కాంపౌండ్ వాల్ తర్వాత ఒక చిన్న గార్డెన్, కార్ పార్కింగ్, అది తర్వాత ఇండ్లు అనమాట. ఇక్కడ డైరెక్ట్గా ఇండ్లే అనమాట, కాంపౌండ్ వాల్ అలాంటివి ఏమి ఉండవు. చూడండి, ఇది ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్కి ఉన్నటువంటి లక్షణం. మన దగ్గర కిటికీలు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ కిటికీలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూసుకోండి. డిఫరెన్స్ చాలా విచిత్రంగా ఉంటుంది. డిజైన్ చూడండి, గ్రిల్స్ ఈ విధంగా కిటికీలు ఎందుకు ఏర్పాటు చేశారో ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మరొక వీధిలో ఈ బిల్డింగ్ కనపడింది. చూడండి, పసుపు రంగులో ఉన్న బిల్డింగ్ చాలా అందంగా ఉంది. వైట్ కలర్లో బార్డర్,
ఆ ఆర్చెస్ కూడా వైట్ కలర్లో పెయింట్ వేశారు. చాలా ముచ్చటగా అందంగా కనపడుతుంది. ఈ వీధిలో వర్షపు నీళ్లు పోవడానికి కాలువలు కూడా ఏర్పాటు చేశారు. ఫుట్పాత్ కూడా ఉంది. పచ్చగా పెరిగిన చెట్లు, వీధి చివర విరగ పూసిన పసుపు రంగులో ఉన్న పూల చెట్టు ఒకటి ఉంది. చాలా అందంగా అయితే ఉంది వీధి. చూడండి ఏ విధంగా విరగపూసింది చెట్టు. ఈ చెట్టునే గోల్డెన్ షవర్ ట్రీ అని అంటారు. వీధులు చాలా క్లీన్గా ఉన్నాయి. ప్రతి వీధికి డస్ట్బిన్ అయితే ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ వాళ్ళు. హలో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. చూడండి డిఫరెంట్ స్టేట్స్ నుంచి పాండిచేరిలో. ఆల్ దీస్ పీపుల్ ఆర్ కూల్ పీపుల్. దే ఆర్ చిల్లింగ్ అవుట్ ఇన్ ఫ్రెంచ్ టౌన్. సే హలో ఫ్రెండ్స్. మనం రాక్ బీచ్ దగ్గరగా ఒక రూమ్ అయితే తీసుకున్నాము. చూడండి సిటీ బిజినెస్ హోటల్. ఇక్కడ వచ్చేసి రూమ్స్ బాగుంటాయని చెప్తేనా ఆటో డ్రైవర్ ఇక్కడికి వచ్చేసాను. ఒక ఏసీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. 1600 పర్ డే. ఇక్కడ వైట్ టౌన్లో కమర్షియల్ స్ట్రీట్ అయితే మీరు చూడొచ్చు. గిర్ర గీసినట్లు ఏ విధంగా స్ట్రైట్గా ఉన్నాయి రోడ్స్. రోడ్డుకు ఇటు అటు కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి పోతీస్ అంట, పోతీస్ వస్త్రాలయం ఉంది. సో ఈ విధంగా కమర్షియల్ స్ట్రీట్స్ అయితే ఉన్నాయి వైట్ టౌన్లో. ఈ కమర్షియల్ స్ట్రీట్స్ సురాపాన ప్రేమికులకు స్వర్గసీమ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా లిక్కర్ షాప్స్ ఉన్నాయి. హోల్సేల్ అండ్ రీటైల్ రేట్స్ అన్నమాట. రకరకాల విదేశీ ఇంపోర్టెడ్ వైన్స్ దొరుకుతాయి ఇక్కడ. సో వాళ్ళకు మాత్రం ఇది స్వర్గసీమ అని చెప్పచ్చు. ఇటు చూడండి వైట్ టౌన్లో ఉన్న ఇంకొక బిల్డింగ్ చాలా అందంగా అయితే ఉంది. చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు. అందమైన పూల కుండీలు, వాటిల్లో మొక్కలు, ఆ పక్కనే క్యాస్టెడ్ ఐరన్తో చేసినటువంటి చైర్స్, పెద్ద కిటికీలు, ఆ కిటికీల్లో మళ్ళీ మొక్కలు. సో లీ పాండిచేరి అని రాస్తున్నారు. ఈ పర్టికులర్ షోరూంలో ఒరిజినల్ ఇంపోర్టెడ్ లెదర్తో చేసినటువంటి హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతున్నారు. చాలా కాస్ట్లీగా ఉన్నాయి. చాలామంది ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, అంబియన్స్ అది చాలా బాగుంది. ఫ్రెండ్స్ వెనకల చూడొచ్చు మీరు, వైట్ టౌన్ పాండిచేరిలో ఉన్న ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్. బైబిలోక్వి పబ్లిక్వి, అంతే కదా. ముందు చూసినప్పుడు ఇదేదో చర్చ్ అనుకున్నాను, కానీ యాక్చువల్గా ఇది పబ్లిక్ లైబ్రరీ అంట. చూడండి ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు వెనక చూడొచ్చు, పాండిచేరి వైట్ టౌన్లో అతి ఫేమస్ అయిన ఒక రెస్టారెంట్. దాని పేరే కోరమాండల్ కెఫే రెస్టారెంట్. ఒక వాచ్మెన్ అయితే కూర్చోన్నాడు. ఎదురుగా ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఏదో ఉంది. నేను తీసిన వీడియో డిలీట్ చేయమని పట్టుబట్టాడు. డిలీట్ చేసినట్టు నటించి డిలీట్ చేయలేదన్నమాట. రండి కెఫేకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక వీధి వైట్ కాలనీలో. సూపర్ ఉంది కదా. ఫ్రెండ్స్ మీరు వెనకైతే చూడొచ్చు, వైట్ టౌన్లో ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది ఆర్కిటెక్చర్ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. చూడండి ముందర గార్డెన్, రెస్టారెంట్ ముందర చూడండి స్టెప్స్. ఈ వెనకాల బేకరీ అన్నమాట. వెళ్దాం రండి. ఈ రెస్టారెంట్లకి ఎంటర్ కాగానే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. ముందర స్టెప్స్ చూడండి, ఒక రాయల్ లుక్ని ఇస్తున్నాయి. ఈ పిల్లర్స్, వైట్ పిల్లర్స్, పొడవాటి పిల్లర్స్, ఆ వెలుకలో ఉన్న ఫర్నిచర్, ఆ పూల తొట్లు, ఆ పొడవాటి అద్దాల డోర్లు, అబ్బాయి చూస్తే ఏదో హాలీవుడ్ ఫిల్మ్ సెట్టింగ్ చూసినట్లుగానే ఉంది. ఇక్కడ టేబుల్ ఫ్యాన్స్ కూడా ఏవో యాంటిక్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం అన్ని యాంటిక్ ఐటమ్స్తో నింపబడి ఉంది. ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. ఈ రెస్టారెంట్ లోపలికి అడుగు పెట్టగానే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే కలిగింది ఫ్రెండ్స్. చూడండి లోపల యాంబియన్స్, ఒక యాంటిక్ లుక్ అయితే మనకు కనపడుతుంది. ఈ గోడలకు వేసిన పెయింటింగ్స్, ఆ డోర్స్ చుట్టూ బార్డర్స్, లోపల అరేంజ్ చేసిన లైటింగ్ ఏదో ఒక హాలీవుడ్ సెట్టింగ్ లాగా ఉంది. ఫ్రెండ్స్ మీరు వెనక చూడొచ్చు, ఫ్రెంచ్ కొలోనియల్ స్టైల్లో ఉన్న ఒక రెస్టారెంట్. ఇది మెయిన్ హాల్ అన్నమాట. పైన సీలింగ్ చూడండి చాలా హైట్గా ఉంది. చల్లగా ఉంచడానికి ఒక 5 ఏసీలు అరేంజ్ చేశారు. పక్కన ఇంకా గదులు ఉన్నాయి. ప్రతి గదిలో మళ్ళీ ఇంకా డైనింగ్ టేబుల్స్ అరేంజ్ చేస్తున్నారు. పూల మొక్కలు, ఆ లైటింగ్, ఆ చాండిలియర్స్ చూడండి. లోపల యాంబియన్స్ ఒక హాలీవుడ్ లుక్లో ఉంది. మెనూ కార్డ్ని 1కి 2 సార్లు చూసిన తర్వాత ఇదేదో ఐటెం కొంచెం తినయోగ్యంగా ఉందని ఈ పింక్ బెనెడిక్ట్ అనే ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెంని అయితే ఆర్డర్ చేసుకున్నాను. ధర వచ్చేసి 490 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ.
హమ్మయ్య, వైట్ టౌన్లో ఉన్న వీధులన్నీ తిరిగేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను రిలాక్స్డ్గా రెస్టారెంట్లో కూర్చొని. ఈ పింక్ బెనెడిక్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ని తింటూ ఒక లగ్జరీ ఫీల్ అయితే పొందుతున్నాను ఫ్రెండ్స్. లోపల చల్లగా ఉంది, ఏసీ వేసి ఉంది. నాకైతే ఒక రాయల్ ఫీల్ అయితే కలిగింది ఈ రెస్టారెంట్లో కూర్చొని ఈ ఐటమ్ తినేటప్పుడు. ఈ రెస్టారెంట్లో ఉన్న వెయిటర్స్ ఇండియన్సే. వైట్ యూనిఫామ్ వేసుకొని వాళ్ళ పనులు ఏవో హడావిడిగా చేసుకుంటున్నారు. చాలా రెస్పెక్ట్గా ట్రీట్ చేస్తున్నారు. లైట్గా ఫ్రెంచ్ మ్యూజిక్ అది ప్లే చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని తింటూ ఉంటే ఏదో ఫ్రెంచ్ దేశంలో ఒక రెస్టారెంట్లో కూర్చొని తిన్నంత ఫీల్ కలుగుతుంది ఫ్రెండ్స్. ఈ బ్రేక్ఫాస్ట్ ఐటెంలో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే పిస్టాచియో వాడారు, బీకన్, మఫిన్ బ్రెడ్, హోలాండైసీ సాస్, గార్నిష్డ్ విత్ సమ్ గ్రీన్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఈ రెస్టారెంట్ చుట్టూ ఉన్న గార్డెన్ ఎక్స్ప్లోర్ చేద్దామని అలా బయటికి వచ్చాను. గార్డెన్ సూపర్గా ఉంది, నాకు భలే నచ్చేసింది ఫ్రెండ్. చూడండి ఇక్కడ పచ్చని చెట్లు, ఈ చెట్ల కింద వేసిన డైనింగ్ టేబుల్స్, చల్లటి గాలి, ఇక్కడ ఇక్కడ చెట్ల పుష్పాల నుంచి వచ్చే ఆ ఫ్రాగ్రెన్స్ చాలా సూపర్గా ఉంది. ఇటు చూడండి ఇంకొక బ్యాంక్వెట్ హాల్ ఉంది. ఈ బ్యాంక్వెట్ హాల్లో ఏ విధంగా అరేంజ్ చేశారో ఫర్నిచర్ మీకు చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది, ఒక రాయల్ లుక్ అయితే ఉంది. ఇక్కడ ఎంటర్ కాగానే ఒక రాయల్ ఫీల్ అయితే మనకు కలుగుతుంది ఈ డైనింగ్ హాల్లో. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఒక యాంటిక్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. ఈ చాండిలియర్స్, ఈ లైటింగ్, వాల్స్కి అరేంజ్ చేసిన లైటింగ్, ఈ వాల్స్ మీద అరేంజ్ చేసిన పెయింటింగ్స్ ఒక రాయల్ ఫీల్ అయితే ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఒక యాంటిక్ ఫర్నిచర్ ఐటమే. మీకైతే ఏమనిపించిందో చెప్పండి. నాకైతే ఇది పాత ఇంగ్లీష్ ఫిల్మ్స్లో బ్రిటిష్ వాళ్ళ ప్యాలెసెస్ ఉంటాయి కదా, ఆ ప్యాలెస్లోకి ఎంటర్ అయిన ఫీల్ కలిగింది. వేలాడుతున్న చాండిలియర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ టీక్ కబోర్డు, ఆ జింకల బొమ్మలు, ఆ లైటింగ్, వాల్స్కి అరేంజ్ చేసిన పెయింటింగ్స్, ఆ విండోస్, అబ్బాబ్బా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైనింగ్ హాల్స్ ఇన్ కోరమండల్ రెస్టారెంట్, పాండిచ్చేరి. వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వండర్ఫుల్ ఫర్నిచర్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అవుట్డోర్ డైనింగ్ ఏరియాకి వెళ్తున్నాము. చూడండి గ్లాస్ డోరు. ఈ గ్లాస్ డోర్ని ఓపెన్ చేయగానే చూడండి ఇంకొక అవుట్డోర్ డైనింగ్ ఏరియా మొత్తం ఫ్రెంచ్ స్టైల్లో ఉంది. మొక్కలు వేసున్నారు. ఇటు సైడు డైనింగ్ టేబుల్స్, ప్రకృతిని చూస్తూ ఫ్రెంచ్ డిషెస్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి. ఈ పక్క వాష్రూమ్స్ అన్నమాట. వాష్రూమ్స్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంతటితో మన పాండిచ్చేరిలో ఉన్న వైట్ టౌన్ టూర్ని అయితే ఎండ్ చేయబోతున్నాను. ఇక్కడ వీడియోస్, ఫొటోస్ చాలా బాగా వచ్చాయి, మీరు చూడొచ్చు. మీరు కూడా పాండిచ్చేరి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ వైట్ టౌన్లోని ఈ ప్లేసెస్ని అన్నిటినీ విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. సూపర్గా ఉంటాయి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఉంటాను.